రేపు మనం సినిమాకి వెళదామనుకుంటున్నాం కదా. అయితే దానికి ముందుగా ఒక చిన్న పని పూర్తి చేయాల్సి ఉంది. అదైపోతే వెంటనే బయలుదేరవచ్చు. నమస్కారం. ఈరోజు మనం చూడబోయేది ఒక్క చిత్రం. కానీ ఇది మామూలు చిత్రం కాదు. చూడ్టానికెంతో అందంగా, పాతకాలం నాటి అక్షరాలతో ఉంది కదా, కాని దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఇది భగవద్గీతలోని ఒక శక్తివంతమైన శ్లోకం. ఓ రహస్యంలాంటి ఈ పజిల్ని పదండి కలిసి ఛేదిద్దాం. ఈ మొత్తం కథనే అర్థం చేసుకోవడానికి మనం మొదట ఫోకస్ చేయాల్సింది పైన కనిపిస్తున్న ఆ 2 లైన్ల మీద. అసలు మ్యాటరంతా అక్కడే ఉంది, సరేనా? పదండి ఇక లోపలికి వెళ్దాం. ఇదిగో, ఇదే ఆ శ్లోకం. దీని మీనింగేంటో తెలుసుకునే ముందు ఒక్కసారి దీన్ని చదివి చూడండి. ఆ పదాల కూర్పు వింటుంటేనే ఏదో గంభీరంగా ఉంది కదా. ఇది కేవలం అక్షరాల మూట కాదు, ఒక పెద్ద గర్జనని అక్షరాల్లో బంధించారన్నమాట. సరే, ఇప్పుడీ పజిల్ని సాల్వ్ చేద్దాం. ఎలాగంటే ప్రతి పదాన్ని విడదీసి ఒక్కొక్క ముక్కని అర్థం చేసుకుంటూ వెళ్దాం. మొదటగా ఆ యుద్ధభూమిలో ఏమేం వాయిద్యాలు మోగాయో చూద్దామా? మొట్టమొదటగా మనం వినబోయే శబ్దం శంఖాలది. మనకు తెలిసిందే కదా, పాతకాలంలో పూజలకైనా యుద్ధాలకైనా శంఖం ఊదాల్సిందే. అది ఒక రకంగా సైనికులకు సిగ్నల్ లాంటిది, వాళ్లలో స్ఫూర్తి నింపుతుంది. అదే సమయంలో శత్రువుకు ఒక వార్నింగ్ కూడా. ఆ తర్వాత భేరీలు అంటే పెద్ద పెద్ద డ్రమ్స్. వాటి సౌండ్ ఎలా ఉంటుందంటే ఢుమ్ 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 అని ఆ యుద్ధ వాతావరణం మొత్తం ఒక ఉరుములా దద్దరిల్లిపోతుంది. వింటుంటేనే ప్రత్యర్థుల గుండెల్లో ఒక రకమైన భయం మొదలవ్వాలి. అలాంటి గర్జన ఇది. ఇవి మాత్రమే కాదు, వీటికి తోడుగా పణవానకాలు అంటే చిన్న చిన్న డ్రమ్స్ అన్నమాట. వీటి స్పీడు, రిథమ్ అప్పటికే ఉన్న ఆ పెద్ద సౌండ్స్కి మరింత హడావుడిని, టెన్షన్ని యాడ్ చేస్తుంది. ఫైనల్ టచ్ గోముఖాలు అంటే కొమ్ములు. వాటి సౌండ్ చాలా షార్ప్గా, చెవులు చిల్లులు పడేలా ఉంటుంది. ఈ మిగతా డ్రమ్ సౌండ్స్ అన్నింటినీ చీల్చుకుంటూ దూసుకెళ్తుంది. దీంతో ఆ యుద్ధవాయిద్యాల ఆర్కెస్ట్రా కంప్లీట్ అయినట్టే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. ఈ సౌండ్స్ అన్నీ ఒక్కొక్కటిగా మెల్లగా స్టార్ట్ అవ్వలేదు. శ్లోకంలో ఏమన్నారంటే సహస అంటే సడన్గా, అభ్యహన్యంత అంటే అన్నీ ఒకేసారి మోగించబడ్డాయి, ఒకేసారి పెద్ద సౌండ్ బ్లాస్ట్ అయినట్టు, అలా అన్మాట. ఓకే, మన దగ్గర ఇప్పుడు అన్ని ముక్కలున్నాయి: శంఖాలు, భేరీలు, కొమ్ములు, అన్నీ. మరి వీటన్నిటినీ కలిపితే ఆ పూర్తి చిత్రం ఎలా ఉంటుందో, ఆ శ్లోకం యొక్క అసలైన పవరేంటో ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత శంఖాలు, చిన్న ఢంకాలు, భేరీలు, కొమ్ములు అన్నీ ఒకేసారి మోగాయి. ఆ మొత్తం సౌండ్ కలిసిపోయి ఒకే ఒక్క మహాగర్జనలా మారింది. ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే ఆ యుద్ధభూమి మొత్తం దద్దరిల్లిపోయింది. కళ్లం ముందు ఆ సీన్ని ఊహించుకుంటే అదే ఫీలింగ్ని ఈ శ్లోకం మనకందిస్తుంది. ఈ మొత్తం ఫీలింగ్ని, ఈ గందరగోళాన్ని ఒకే ఒక్క పదంలో చెప్పాలంటే అది తుములహ. తుములహ అంటే కేవలం లౌడ్ అని కాదు, దానికర్థం ఒక రకమైన గందరగోళం, భయంకరమైన కోలాహలం, చెవులు బద్దలయ్యేంత పెద్ద శబ్దం అనమాట. సరే, ఈ శ్లోకం ఏం చెప్తుందో మనకర్థమైంది. కాని ఇంతకీ ఈ సౌండ్కి ఆ కథలో అంత ఇంపార్టెన్స్ ఎందుకు? అసలు ఈ శబ్దాల వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటి? అది కేవలం సౌండ్ కాదు, అదొక పవర్ఫుల్ స్టేట్మెంట్. వాళ్ళ బలాన్ని చాటుచెప్పే ఒక ప్రకటన. ఎదుటివాళ్ళని సైకలాజికల్గా దెబ్బతీయడానికి వేసిన ఒక ఎత్తుగడ. శత్రువు విసిరిన సవాల్కి ఇదిగో మా సమాధానం అన్నట్టుగా ఇచ్చిన ఒక గట్టి కౌంటర్. ఇంకా చెప్పాలంటే ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, యుద్ధం మొదలైంది అని చెప్పే ఫైనల్ బెల్. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనకర్థమవుతుంది. వేలేళ్ల క్రితం ఒక కథలో టెన్షన్ క్రియేట్ చేయడానికి మాటలతో సౌండ్ని వర్ణించారు. మరిప్పుడు సినిమాల్లో ఏం చేస్తున్నారు? అద్భుతమైన సౌండ్ డిజైన్, మ్యూజిక్తో మనల్ని ఆ సీన్లోకి తీసుకెళ్తున్నారు. అంటే టెక్నాలజీ మారింది, పద్ధతులు మారాయి, కానీ మనుషుల ఎమోషన్స్ని కదిలించే టెక్నిక్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఒకటి. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితాల్లో కూడా కొన్ని ముఖ్యమైన సంఘటనలు, కొన్ని ప్రత్యేకమైన శబ్దాలతో ముడిపడి ఉంటాయి కదా. మన సొంత కథల్లోని కీలకమైన మలుపుల్ని ఏ శబ్దాలు గుర్తుచేస్తాయి? ఒక్కసారి ఆలోచించండి.